ఐఎమ్ అ పర్వెట్. వెయిట్ పర్వెట్ అని వినిపించిందా, ఫెమినిస్ట్ అని వినిపించిందా? అంటే మన ఇండియాలో నేను ఎప్పుడు అయినా ఫెమినిజం గురించి మాట్లాడాలన్నా, నాలాగానే ఇంకెవరైనా ఫెమినిజం గురించి మాట్లాడాలన్నా, ఫెమినిస్టులే మైకుల ముందుకు వచ్చి మాట్లాడాలన్నా, మహిళలతో మాట్లాడాలన్నా, ఈ ఫెమినిజం అన్న పదం సోకాల్డ్ సొసైటీలోని పురుష పొంగవులకు, ఇంకా మిగతా పురుషాధిక్యతను వంట పట్టించుకున్న వాళ్ళందరికీ కూడా ఫెమినిజం అంటే ఒక పెద్ద కాంట్రవర్సల్ పదం. ఆ తర్వాత ఫెమినిస్టులకి పర్వర్ట్లకి డిఫరెన్సే ఉండదు అని కూడా మనం గమనించవచ్చు. అఫ్కోర్స్ ఇక్కడ పర్వర్ట్ అన్న పదం నేను పలుకుతున్నప్పుడల్లా నాకు నా బ్రెయిన్లో, అంటే ఏదైనా ఒక పదంని మనం మాట్లాడుతున్నప్పుడు మన బ్రెయిన్లో ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో ఆ ఇమేజ్గా నాకు కేవలం మసగ్గా మహిళలే కనిపిస్తున్నారు. మేబీ ఈ సొసైటీలో మన ఇండియాలో మరీ ముఖ్యంగా పర్వర్ట్స్ అంటే మహిళలే అని ఒక ముద్ర కూడా ఉంది. అండ్ మనం కూడా ఇంక్లూడింగ్ మీ అట్లనే కండిషన్ చేసి ఉన్నట్టున్నాం కదా. చిన్న డిఫరెన్సెసే మనకి, అంటే చాలా మైన్యూట్ థింగ్సే చాలా పెద్ద డిఫరెన్సెస్ని క్రియేట్ చేసి చాలామందిని ఈరోజు ఫెమినిస్టులుగా మారడానికి అవే ప్రేరేపిస్తున్నాయి అన్నమాట. సరే, మన ఇండియాలో చూసుకున్నట్టయితే మరీ ముఖ్యంగా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లోనో లేకపోతే జనరలైజ్ చేసి మాట్లాడదాం అనుకున్న ప్రతిసారి ఇండియాని స్పెషల్గా కాయిన్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న సిస్టమ్ వేరు, కల్చర్ వేరు, మన డైవర్సిటీ వేరు, మనకంటూ ఎప్పటి నుంచో వస్తున్న సనాతన ధర్మము, ఆచార వ్యవహారాలు ఇవన్నీ వేరు. సో ఈ సొసైటీ గురించి ప్రత్యేకంగా ఇట్లా దాన్ని కోట్ చేసి పలకకపోతే ఏం చెప్పినా కూడా హే మన గాదులే అనేసి ఇట్లా దులుపుకొని ముందుకెళ్తాం. మన పాత పద్ధతులనే కంటిన్యూ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ రీసెంట్గా నేను ఒక మహిళను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు పంపండి. సరే, పబ్లిక్గా ఇదే పోస్ట్ కింద కామెంట్ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు, లేదు కామెంట్ పెట్టాలంటే నాకు సిగ్గు, ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు, నా గురించి కూడా చెడుగా మాట్లాడుకుంటారో ఒక చెడు అభిప్రాయానికి వస్తారో అనిపించిన వాళ్ళు డైరెక్ట్గా నాకు ఇన్బాక్స్ చేయండి అని చెప్పాను. ఓకే, చాలా వరకు కొంతమంది ఓపెన్గానే పెట్టారు. అవన్నీ చూస్తే చాలా వరకు దాదాపు చెప్పాలా 90% సర్ప్రైజింగ్లీ 90% కామెంట్స్ కూడా ఒకే కోవలోకి వస్తాయి. ఆ 90% కామెంట్స్ని చూసిన తర్వాత ఈజీగా ఇండియాలో ఫెమినిజం విషయంలో, ఇంకా మెన్ అండ్ విమెన్కి సంబంధించిన డిస్క్రిమినేషన్లో వీటన్నింటి మీద ఈజీగా జర్నలైజ్ చేసేయచ్చు అనిపిస్తుంది. బట్ ఆలోచిస్తున్నాం కదా, అట్లా చేయొద్దు, మనం చేయను కూడా. సో పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ పెట్టిన చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా ఆమె ఎప్పటి నుంచో అట్లా వీడియోస్ చేస్తుంది కదా, కనీసం ఇప్పుడైనా రియలైజ్ అవ్వమను, పెళ్ళయింది, ఒక పాప ఉంది, ఇప్పుడైనా మారమను. ఆమెకేం బాధ లేదా ఇట్లా తన లైఫ్ని స్పాయిల్ చేసుకున్నందుకు? ఆమెకి వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడా? ఆమె వీడియోల్ని రేపొద్దున వాళ్ళ పాప చూస్తే అసలు ఆమె అప్పుడు ఏం చెప్పుకుంటుందో అడుగు ఒకసారి. ఆమె వాళ్ళ పాప భవిష్యత్తుకి సంబంధించి ఏమనుకుంటుంది? పాపని ఒక తల్లిలాగానే ట్రీట్ చేస్తుందా? పాపతో ఒక తల్లి బిహేవ్ చేసేలాగానే బిహేవ్ చేస్తుందా? పాపని కూడా ఆమె లాగానే పర్వర్ట్గానే మారుస్తుందా? లాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి అన్నమాట. ఒక ఆవిడైతే ఒక మహిళ అయ్యుండి కూడా, అంటే ఈ కామెంట్స్ అన్నిట్లో చాలా వరకు మగవాళ్ళు పెడతారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ చాలా వరకు ఆడవాళ్ళే పెట్టారనమాట. ఇక్కడనే మన పావర్టీ ఎట్లా ఉంది ఐడియాలజికల్లీ అన్నది అర్థం చేసుకోవచ్చు. సో అందులో ఒక మగాయన మాత్రం ఒక విషయం అన్నాడు, ఏంటంటే అసలు ఇట్లాంటి వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి టీఆర్పీ పెంచుకొని అనేదేదో సోది కొట్టి ఇలాంటి అని లకారంతో ఒక బూతు పదాన్ని అక్కడ పెట్టేశాడు, ఆమెని లేబుల్ చేశాడు. సో సింపుల్గా ఒక థింగ్ ఏంటంటే, మన ఇండియాలో మనకు నచ్చినట్టుగా ఏదైనా చేసినా, మన ఒపీనియన్ని పబ్లిక్గా చెప్పినా, లేదు నాకు ఇది ఇష్టం అనేసి చెప్పినా,
లేదు నాకు ఈ లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టం, నేను ఇట్లానే ఉందాం అనుకుంటున్నా, నో మ్యాటర్ నాకు పెళ్ళయిందా పెళ్ళవలేదా, మా అమ్మ వాళ్ళతో ఉన్నానా, నేను ఒంటరిగానే ఉంటున్నానా, నా బాయ్ ఫ్రెండ్తో ఉంటున్నానా, నా మొగుడితో ఉంటున్నానా, అత్తమామలతో ఉంటున్నానా, ఇవన్నీ కాదు, నేను నాకు నచ్చినట్టుగానే ఉంటాను, నాకు 2 వస్తువులు ఇస్తే నేను దాంట్లో నా చాయిస్ ఏది చెప్తుందో నేను అదే చూస్ చేసుకుంటాను. సో నాకు ఫ్రీగా ఉండటం ఇష్టం, ఫ్రీడమ్గా బ్రతకడం ఇష్టం అనేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరినీ కూడా మన ఇండియన్ సొసైటీ పర్వర్ట్స్గా చిత్రీకరిస్తుంది. అప్పటి వరకు మన మంచి కూతురే ఉంటుంది, కానీ ఎప్పుడైతే తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతుందో అప్పుడే ఆ కూతురు మనకి లకారంతో కూడిన ఒక భూతపదం అవుతుంది. ఆ తర్వాత అప్పటి వరకు మన భార్య సుగుణవంతురాలు, గుణవంతురాలు, చెప్పింది వింటది, చెప్పేవన్నీ చేస్తుంది. ఎప్పుడైతే మన కూతురు ఇంట్లోంచి లేచిపోతుందో వెంటనే ఆ కూతురు లకారంతో కూడిన భూత అవటంతో పాటు ఆ భూతుని మోయాల్సిన బాధ్యత ఈ తల్లికి కూడా వస్తుంది. ఆమె ఒక చెడు తల్లి అవుతుంది, ఒక చెడ్డ మహిళ కూడా అవుతుంది. అంటే పిల్లల్ని పోషించడంలో తల్లిది తండ్రిది సేమ్ పాత్రనే ఉంటుంది, కానీ మన ఇండియాలో మాత్రం మంచి జరిగినప్పుడల్లా తండ్రికి పేరు వస్తుంది, చెడు జరిగినప్పుడల్లా తల్లి భరించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆమె ఒక చెడ్డ తల్లి అవుతుంది. ఇక్కడే ఆమె లకారంతో కూడిన తిట్లన్నింటినీ కూడా భరించాల్సి వస్తుంది. సో ఎట్లా అంటే అన్ని రోజులు మంచి భార్య కాస్త ఒక కూతురు చేసిన ఒక పనికి గాను ఆమె ఇప్పుడు చెడ్డ తల్లి అయింది. ఓకే, అప్పటి వరకు ఇది మంచిది, ఇది నాది అని నువ్వు చెప్పినవి విన్నంత వరకు కూడా ఆమె మంచిది. ఎప్పుడైతే ఒక ఆడది ఒక మగాడు చెప్పినవి అంటే ఒక మగ సమాజం ఏదైతే కండిషనింగ్ చేయబడిందో, ఏదైతే గిరిగీసిందో ఆ లక్ష్మణ రేఖని దాటి బయటకు వస్తుందో అప్పుడు ఆ ఆడది చెడ్డది, ఆ ఆడది ఒక పర్వర్ట్. నో మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఆమె చూస్ చేసుకున్న పాత్ ఏదైతే ఉందో అది ఆమెకి మంచి చేసినా కూడా. అయినా అట్లా వీడియోలు చేయడం తప్పు. అది ఎందుకు అట్లా చేస్తుంది ఆమె? డబ్బు కోసమా, ఫేమ్ కోసమా? డబ్బు ఎంతైనా వేసుకుంది, సరే ఫేమ్ ఎట్లానో రాలేదు కదా ఆమెకి అని అంటున్నారు. ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి చేస్తున్న పనిని అనే ముందు ఆ పనికి సంబంధించిన డిమాండ్ ఎంత ఉంది అన్నది కూడా చూడాలి. సరే ముసుగులో గుద్దలాక్తా ఇంకా ఎంతసేపు, కానీ స్వాతి నాయుడు కదా మనం ఇంటర్వ్యూ చేసింది, తన వీడియోస్ ఎందుకు అట్లా చేసింది, ఇప్పుడు కూడా ఎందుకు అట్లానే కంటిన్యూ చేస్తుంది అనేసి అడుగుతున్న వాళ్ళందరూ కూడా అంటే ఆమెని ఇట్లా పాయింట్ చేస్తున్నారంటే ఆ వీడియోలు వాళ్ళందరూ కూడా చూసారనే కదా అర్థం. సో అంతేసి మంది చూస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ డిమాండ్ పెరిగిందనే కదా. మరి డిమాండ్ పెరిగినప్పుడు ఆ డిమాండ్ని సాటిస్ఫై చేయడానికి సప్లై కూడా పెరగాలి కదా. సో ఇక్కడ స్వాతి నాయుడుని పైన అంటున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం నేను మంచివాడిని, నేను శ్రీరాముడిని, నేను చాలా మంచి బాలుడిని, నేను ఒక మంచి అంటే ఈ సమాజం ఏదైతే కండిషన్ చేయబడిందో ఆ రేఖలోనే నేనున్నాను, అంత మంచి మహిళను, స్త్రీమూర్తిని అని షో ఆఫ్ చేసుకోవడానికే కదా ఆమెను మనమంతా పబ్లిక్గా విమర్శించి ఆమె క్యారెక్టర్ని కూడా ఒక పర్వర్ట్గా లేబుల్ చేస్తున్నాము, ఆమెని ఓపెన్గానే బిచ్ అని అనేస్తున్నాము కదా. కానీ రాత్రి అయితే మనం చేసేదేంటి లేదు, చిన్న ప్రైవేట్ స్పేస్ దొరికిన ఆ వీడియోస్నే చూస్తున్నాం కదా. అసలు ఇక్కడ చూడడమే మానేస్తే అయిపోతుంది కదా. ఆమె వీడియోల కింద పోయి కామెంట్లు చేసే కంటే అసలు ఆమె వీడియోలనే చూడడం మానేస్తే, ఆమె ఎవ్వరు చేస్తలేరు చూస్తలేరు నేను ఇంకెందుకు చేయాలి అని చెప్పేసి ఆమె ఇంకో మార్గాన్ని వెతుక్కుంటుంది కదా. అయినా ఆమె అది తన పర్సనల్ చాయిస్గా తీసుకున్నప్పుడు ఎవరికైనా ఎందుకు ఉండాలి? అందరు అంటున్నారు వాళ్ళ భర్తకే ఇష్యూ లేదా అని, వాళ్ళ భర్తకు మాత్రం ఎందుకు ఇష్యూ ఉండాలి? రాత్రి 11 అయింది అనుకుందాం, వాళ్ళ హస్బెండ్ ఎక్కడికైనా వెళ్తే తప్పులేదు, మన హస్బెండ్ ఎక్కడికైనా వెళ్తే తప్పులేదు. మగాడు ఊరంతా తిరిగి కూడా వస్తాడు, ఎన్నెన్నో పనులు ఉంటాయి, ఏదైనా అవసరం ఉందేమో, అవసరం ఉన్నా పనులున్నా లేకపోయినా వాడు వెళ్ళొచ్చు, వాడు మగాడు. ఏంటి ఆడదానివి ఒక్కదానివే వెళ్తున్నావు, పక్కనున్న థియేటర్కి వెళ్ళాలన్నా కూడా తమ్మున్నో అన్ననో ఇచ్చి పంపిస్తారు. అమ్మ నేను గోవాకి వెళ్తానే అని అడిగితే ఒక తల్లిని ఒక కూతురు పెళ్ళయ్యాక ఎక్కడికైనా వెళ్ళమ్మా, ప్రస్తుతానికైతే ఫ్యామిలీతో కలిసి సమ్మర్ హాలిడేస్లో తిరుపతి వెళ్ళొద్దాం అంటారు. సో ఏం చేసినా పర్లేదు నా కూతురు పెళ్ళయ్యాక. సో నా కూతురు నా ఇంట్లో ఉన్నన్నాళ్ళు గాజు బొమ్మని కాపాడుకున్నట్టు కాపాడుకుని తనని మంచిగా ఒక వర్జిన్గా అంటే శీలవతిగా తన భర్త చేతుల్లోకి పెట్టాలి. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా పర్లేదు. అందుకే కదా పెళ్ళయ్యాక వెళ్ళమ్మా గోవాకి, నీ ఇష్టం నీ మొగుడు ఇష్టం అంటారు.
సో అప్పటి వరకు నా హక్కులన్నింటినీ ఆమె మోస్తూ ఆ తర్వాత నా హక్కులన్నింటినీ నా సోకాల్డ్ మొగుడికి అప్పగిస్తుంది. ఇక్కడ తల్లి కూడా పురుషుడి కంటే ఏమాత్రం తీసిపోయింది? సరే, ఈ విషయంలో కూడా డైరెక్ట్గా నేను మనుషుల్ని నిందించను, ఎందుకంటే మన సమాజమే ఎప్పటి నుంచో అట్లా మనందరినీ ట్యూన్ చేసి కండిషన్ చేసింది. కాకపోతే ఈ ఐడియాను బ్రేక్ చేయటం ఎట్లా, ఈ స్టీరియోటైప్స్ని ఎట్లా బ్రేక్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీటన్నిటిని బ్రేక్ చేయడానికి ఎందుకు మనం ఇంతగా తాపత్రయపడాలి, ముందుకు రావాలి, బాధ్యత తీసుకోవాలి? ఒక మగాడు వాడికి నచ్చినట్టుగా ఉంటున్నప్పుడు, వాడు ఏదైతే చాయిసెస్ వాడికి ఉన్నాయో వాడి బ్రెయిన్లో వాటినే చూస్ చేసుకుంటున్నప్పుడు, ఒక మగాడి కంటే ఒక మహిళ ఏ విధంలో తక్కువ అని నేను అడుగుతా. ఫెమినిజం అంటే ఇంకేంటో కాదు, పెద్ద పెద్ద డెఫినేషన్లు ఏం మనకు వద్దమ్మా. సింపుల్ డెఫినేషన్ ఈజ్ జస్ట్ అర్థం చేసుకోండి, ఒక మగాడు ఒక ఆడది మిగతా జెండర్స్ అందరూ కూడా ఈక్వల్గా ట్రీట్ చేయబడమే ఫెమినిజం. సో ఇక్కడ ఈక్వల్గా ట్రీట్ చేయబడడం అనే దాన్ని మనం ఎంత ఈజీగా తప్పుదో పట్టిస్తున్నామంటే, ఒక మగాడు ఏడ్చాడే అనుకుందాం ఏదైనా ఒక రీజన్తో, వెంటనే ఆడదాని వారా అట్లేడుస్తున్నావు అని అంటాం. ఒక మగాడు ఏదైనా చేత కాకుండా బిహేవ్ చేస్తున్నాడు, నేను చేయలేను అని డౌన్ అవుతున్నాడు అనుకోండి, మనం ఏమంటాం? ఏందిరా ఆడపిల్ల వారా, 2 చేతులకు గాజులు వేసుకోపోరా పోయి అంటాం. సో ఇక్కడ గాజులు కూడా మన అందరి దృష్టిలో తక్కువతనానికి నిదర్శనం. ఇక్కడ ఏడుపు కూడా ఆడదాని వీక్నెస్. ఏడుపు ఒక ఎమోషన్ కాదు, మనకి ఏడుపు అనేది ఆడది మగది అనే 2 జెండర్స్ మధ్య డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి అదొక నిదర్శనం అన్నమాట, అదొక ఎగ్జాంపుల్. సో అట్లా మగాడు వాడి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకునే హక్కు వాడికి లేదా? ఏడవద్దా? వాడు నవ్వొద్దా? వాడికి ఏదైనా చేత కానప్పుడు, వాడు అలసిపోయినట్టుగా అనిపించినప్పుడు కొంచెం రెస్ట్ని కోరుకోవటం వాడి తప్ప? అదేవిధంగా ఎప్పుడెవరైనా అమ్మాయి తనకి నచ్చినట్టుగా జీవిస్తూ బరువులు మోస్తూ, లేకపోతే ఒక మగాడి సహాయం లేకుండా ఒంటరిగా దేశమంతా తిరిగి తనకు కావలసిన ప్రపంచాన్నంతా చూస్తూ, తను ఏదైతే చూస్ చేసుకుందో ఫీల్డ్ అందులో రాణిస్తూ ఉందనుకుందాం. మగరాయిడా ఏందాం అట్లా తిరుగుతుంది, ముందా బట్టలు చక్కగా వేసుకోమను, మగోని బట్టలు వేసుకుంది, కొంచెం ఆడదాం తరీకని నేర్చుకోమను అనేసి అంటాం. ఈ ఆడ మగ అనేది ఏం లేదు, మేమందరినీ, నా పిల్లల్ని నేను మంచిగా ఈక్వల్గా ట్రీట్ చేస్తా అని చెప్పుకుంటేనే మైన్యూట్ థింగ్స్ విషయంలో మనం మన పిల్లలకి డిఫరెన్స్ని చూపిస్తున్నాం. ఒక మగాడు ఈవినింగ్స్ లేట్ నైట్ పార్టీస్కి కానీ, స్లీప్ ఓవర్స్కి కానీ, హ్యాంగ్అవుట్స్కి కానీ వెళ్ళాలనుకుంటే, జాగ్రత్తరా బాబు మంచిగా డ్రైవ్ చేయని చెప్తాం, కొంచెం తక్కువ తాగురా బాబు మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది అని చెప్తాం, ఎక్కువ స్మోక్ చేయకు క్యాన్సర్ వస్తుంది అని చెప్తాం, కానీ పంపిస్తాం. కానీ ఒక ఆడది, నేను ఈవినింగ్ ఇట్లా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బుక్ తెచ్చుకుంటా అన్న తప్పే, బర్త్డే పార్టీకి వెళ్తా అన్న తప్పే, ఇక పబ్బులు స్లీప్ ఓవర్స్ ఇంకా టైం ఉంది మనకు వాటి గురించి మాట్లాడి ఎగ్జాంపుల్గా చెప్పడానికి. సో అప్పుడు ఏం చేస్తాం మనం? వద్దొద్దు ఉండు, ఎటు వెళ్ళక్కర్లేదు అని చెప్తాం. లేకుంటే మీ తమ్ముడిని తోలుకొని జల్దీ రా, పోయిన వెంటనే పని చూసుకొని వచ్చేసే, పక్కలకు కూడా చూడకని చెప్తాం. ఇక ఆమె డ్రెస్సింగ్ గురించి నా ఆంక్షలు అయితే మనకు తెలుసు కదా, నేను ఎందుకు మీకు చెప్పాలి పర్సనల్గా కూర్చోబెట్టి కదా. ఇవన్నీ జరుగుతున్న టైంలో అసలు ఆ వీడియోలను చూస్తున్న జనాలు అందరూ కూర్చొని మళ్ళీ ఆమెనే అంటున్నారు, ఆ అమ్మాయి ఎంతోమందికి డ్రీమ్ గర్ల్ రా బాబు, ఆమెను ఎంతోమంది డ్రీమ్ గర్ల్ అనుకున్నందుకే అన్ని గానం వీడియోలు ఆమెవి బయటికి వచ్చినాయి. ఎంతోమంది ఆమెను ఎక్స్ప్లాయిట్ చేసినా కానీ ప్రతి ఒక్కరికి ఆమె వీడియోల నుంచి డబ్బులే వచ్చినాయి తప్పిస్తే ఆమె వీడియోల ద్వారా ఎవరికి ఏ నష్టమో జరగలేదు, వాళ్ళ హస్బెండ్కి జరగలేదు, ఇంకెవరికి జరగలేదు. పోనీ ఆమెకి ఏమైనా ఎక్కువ లాభం వచ్చిందా అంటే, తనకు నచ్చిన ఫీల్డ్లో ఉంది, తను ఒక పని చేసింది, ఆ పనికి తగ్గ పారితోషికాన్ని తీసుకోవడం ఆమె హక్కు. సో ఆమె కొద్ది గొప్ప ఆమె ఎంత ఛార్జ్ చేస్తే అంత తన రేట్ తనకు ఉంటుంది కదా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఒక సింగిల్ ఎపిసోడ్ కౌన్ బనేగా కరోడ్పతి చేసి 2.5 కోట్లు తీసుకున్నప్పుడు, ఒక మహిళగా ఆమె ఒక 10,000 ఒక ఎపిసోడ్కి తీసుకున్నా మనం 10,000 అని నోరెళ్ళ పెడతాం. ఒక మగాడు తీసుకునే రెమ్యూనరేషన్కి, ఒక ఆడది తీసుకునే రెమ్యూనరేషన్కి ఉండే డిఫరెన్స్ కూడా మనకు తెలియంది కాదు. పాత సినిమాల్లో హీరో మన అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఒక ఛార్జ్ని తీసుకుంటే, ఇంకా అదే కాలంలో అప్పటి కాంటెంపరీ వరల్డ్లో ఉన్న ఫీమేల్
యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ మోతాదులో రెమ్యూనరేషన్ ఉండేది. సో ప్రతి విషయంలో ఇట్లాంటి డిస్క్రిమినేషన్స్ వస్తూ ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చి ఫెమినిజం గురించి మాట్లాడుతున్నా అది పర్వర్ట్, ఇదో శుద్ధ పూసలాగా మాట్లాడుతుంది అనే ఒక కామెంట్స్ ఏవైతే పాస్ అవుతాయో వి రిసీవ్ దెమ్ యాజ్ బూస్టర్స్. సో మీరు ఇచ్చే బూస్టర్స్ మాకు ఇంకా కావాలి, ఎంత తిడతారో అంత తిట్టండి. మళ్ళీ చాలా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. ఎందుకంటే ఫెమినిజంని ప్రమోట్ చేస్తున్నాం కానీ మెన్కి మేము అగెన్స్ట్ అని ఎక్కడా చెప్పలేదు. అఫ్ కోర్స్ ఫెమినిజం అంటే ఫస్ట్ హ్యూమనిజం, ఆ తర్వాతే అది ఫెమినిజం. ఓకే, అండ్ ఫెమినిజం మళ్ళీ చెప్తున్నా, ఫెమినిజం అనేది మెన్కి అగేన్స్ట్ కాదు, ఇంకో ఏ జెండర్కి కూడా అగేన్స్ట్ కాదు. అండ్ ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ లేకుండా ఫెమినిజం మూమెంట్ కూడా ముందుకెళ్ళదు. అందరం కలిస్తేనే ఈ మూమెంట్. అండ్ మహిళలు మాత్రమే ఫెమినిస్ట్లా అంటే అది అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ట్రూ ఫెమినిస్ట్ అవ్వాలనుకుంటే ఆ వ్యక్తి ఏ జెండర్కి చెందిన వాళ్ళైనా అవ్వచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఐడియాలజీ, మైండ్ సెట్. అంతే కదా, మళ్ళీ కలుద్దాం.